నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. బడా నాయకులకు వత్తాసు పలికి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే దేశంలోని హెచ్చరిక. సిపిఐ నిజామాబాద్ జిల్లా 22వ మహాసభలో పాల్గొన్న చాడా. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ అధికారి ఏలు సింగ్. పులి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నత విద్యకు పేద విద్యార్థులు దూరమవుతున్నారని నగరంలో నిర్వహించిన భారీ ర్యాలీ. స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయ వనరుల పెంపుపై స్థానిక సంస్థలు దృష్టి సారించాలని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పిలుపునిచ్చారు. అప్పుడే ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. అనవసర వ్యయాన్ని తగ్గించుకుని ఆదాయ వనరుల ద్వారా రాబడిని పెంచుకున్నప్పుడే స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులతో కలిసి చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సమీక్ష నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు టి వినయకృష్ణారెడ్డి, ఆశీష్ సంగ్వాన్లు ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల పనితీరు గురించి చైర్మన్ కు వివరించారు. మున్సిపల్ పట్టణాలు, గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా, వీధి దీపాలు, తడి పొడి చెత్త సేకరణ, పచ్చదనం పెంపు, పన్ను వసూలు, స్వయం ఉపాధి పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం కొనసాగుతున్న కార్యక్రమాలు, గ్రాంట్స్ రూపంలో సమకూరుతున్న ఆదాయం, ఇతర మార్గాల ద్వారా స్థానిక సంస్థలకు అందుతున్న రాబడి తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా విడుదలైన నిధులు, వాటి వెచ్చించి వివరాలను గణాంకాల ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల ప్రజలను కూడా ప్రజాస్వామ్య పరిపాలనలో భాగస్వాములు చేస్తూ వారి సామాజిక ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని హితో పలికారు. ఆదాయ వనరులు అభివృద్ధి చేసుకుని పల్లె, పట్టణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం శాస్త్రీయ దృక్పథంతో పనిచేయాలని అన్నారు. చైతన్యవంతమైన సమాజ నిర్మాణం జరిగి అన్ని వర్గాల వారు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నదే ఆర్థిక సంఘం ధ్యేయమని చైర్మన్ స్పష్టం చేశారు. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో ప్రతి నివాస గృహానికి రక్షిత మంచినీరు సరఫరా జరిగేలా, పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా కొనసాగేలా స్థానిక సంస్థలు నిశిత పర్యవేక్షణ చేయాలన్నారు. కొత్త గ్రామ పంచాయతీలుగా మారిన తాండాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వీధి దీపాలకు సోలార్ విద్యుత్ను వినియోగిస్తే కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని అన్నారు. ప్రయోగాత్మకంగా చిన్న గ్రామ పంచాయతీలలో సోలార్ విద్యుత్ విధానాన్ని అమలు చేస్తూ క్రమంగా అన్ని స్థానిక సంస్థలకు విస్తరిస్తూ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను ఆదర్శంగా నిలపాలని చైర్మన్ సూచించారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఉమ్మడి జిల్లా అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, చందర్ రాథోడ్, నిజామాబాద్ ట్రైనీ కలెక్టర్ కరోలిన్, చింగ్తియాన్ మావి, నగరపాలక సంస్థ కమిషన్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దీని మీద ఒక యాక్టివ్ స్టెప్స్ తీసుకొని ఒక మోడల్ నిజామాబాద్ వాటి గ్రేట్ హిస్టరీ అండ్ గ్రేట్ కల్చర్, గ్రేట్ సౌండ్నెస్ నేపాలి 70-75 ఆ ప్రాంతంలో తెలంగాణ జిల్లాలో నిజామాబాద్ సౌండ్, పసుపు జిల్లా, బంగారు జిల్లా. ఈ జిల్లాలో కోఆపరేషన్ ఉంటుంది, ప్రజల కోఆపరేషన్ ఉంటుంది, నాయకుల కోఆపరేషన్ ఉంటుంది. ఇట్లాంటి ఇన్నోవేటివ్ కార్యక్రమం చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు. ఈ అంకాపూర్ లాంటి ఊళ్ళో సెల్ఫ్ సఫిషియెంట్ చేయవచ్చు. అట్లాంటి ఆదర్శప్రాయమైన గ్రామాలు ఉన్నాయి. అది మగదాన్ని వస్తారు గ్రామం. అట్లనే అనేక గ్రామాలు ఉన్నాయి. బోధన ఏరియా కూడా చాలా రిచ్నెస్ ఉన్న ఏరియా. తర్వాత పబ్లిక్ కూడా రెస్పాండ్ అవుతారు. అది చైతన్యపూరితమైనటువంటి వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు ఎన్నికైన ప్రతినిధులు ప్లేస్లో లేరు, దగ్గరలోనే ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు అయినాక ఆల్మోస్ట్ 1.5 మంత్లో క్లోజ్ అయిపోతే ఎన్నికలు కూడా అయినాక కొత్త ఎనర్జీతోటి, కొత్త ఆలోచనతోటి ఈ సోలార్ ప్రయోగాత్మకంగా మనం చేసి మంచి పేరు జిల్లాకు, జిల్లా కలెక్టర్ గారికి తప్పకుండా తీసుకొస్తారని నమ్ముతున్నా. ఎందుకంటే కలెక్టర్ గారు కూడా యాక్టివ్ ఉంటారు. మాకు తెలుసు ఆయన గవర్నమెంట్ ఎనర్జీకి 2 కలెక్టర్లు చూసుకుంటారు. దీన్ని ఛాలెంజ్కి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవదని వామపక్ష విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కు 150 కోట్ల రూపాయల బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్లో భారీ ఎత్తున విద్యార్థి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు సాగింది. ఈ సందర్భంగా ఏఐపీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు బోడ అనిల్ మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థుల సర్టిఫికెట్లు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల మెమోలు రాకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజు కడితే గానీ సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నారని అన్నారు. దీనివల్ల వారు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని చెప్పారు. అసెంబ్లీలో విద్యారంగంపై చర్చ లేకుండా కాలయాపన చేయడం, ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ను మర్చిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కు 150 కోట్ల బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కీమ్ ద్వారా చేరిన విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయకుండా అసెంబ్లీలో చట్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లకు బెస్ట్ బిల్లును, దాంతోపాటు శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలను పునర్నిర్మించాలని చెప్పేసి, దీంతోపాటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద పెండింగ్లో ఉన్నటువంటి బడ్జెట్ని రిలీజ్ చేయాలి. దీంతోపాటు ఏదైతే టీచింగ్ నాన్ టీచింగ్ కోర్సులని భర్తీ చేయాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలలో విద్యార్థులకి ఫ్రీ బస్ పాసులు అందించాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మేము ప్రతి సంవత్సరం విద్యార్థులకి ఏ లోటు రానివ్వకుండా ప్రతి సంవత్సరం ఆ సంవత్సరం ముగింపు వరకు స్కాలర్షిప్ విడుదల చేస్తామని చెప్పారు. కానీ 18 నెలలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం విడ్డూరకరం. అసలు తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, మంత్రులకి, కానివాయిలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి. ఎరుపు అంటే మోడీకి భయమని సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుందని ధ్వజమెత్తారు. నక్సల్స్ ఎరివేత పేరుతో ఆపరేషన్ కగార్ ఆపకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని చాడా హెచ్చరించారు. బడా నాయకులకు వత్తాసు పలికే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే అంతా ఒకటి కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎరుపు అంటే మోడీకి భయమని, సిపిఐ పార్టీ నల్ల చట్టాలపై చేసిన పోరాటాలతో వెనక్కి తగ్గారని సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్రెడ్డి అన్నారు. ఆపరేషన్ కగార్ ఆపకపోతే బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. శనివారం రోజు నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్లోని మునూర్కాప్ కళ్యాణ మండపం మినీ హాల్లో సిపిఐ పార్టీ జిల్లా 22వ మహాసభ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ
సభ్యులు చాడ వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ఇలాంటి జిల్లా మహాసభలు దోహదపడతాయని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో 22వ మహాసభ విజయవంతంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. మార్క్సిజం సిద్ధాంతాల పునాదులపై ఏర్పడినదే సిపిఐ పార్టీ అన్నారు. ఆ రోజు దేశంలో 500 సంస్థానాలు ఏర్పడిన సమయంలో పార్టీ ద్వారా ఎన్నో పోరాటాలు చేసిన త్యాగదనుల పార్టీ మనదే అన్నారు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని పోరాడిన ఏకైక పార్టీ అన్నారు. ఎన్నో పోరాటాలు చేసి వేలాది మందిని కోల్పోవడం జరిగిందని తెలిపారు. సిపిఐ నుండి విడిపోయిన సిపిఐఎం, సిపిఐఎంఎల్ అయినా అందరి సిద్ధాంతం ఒకటే అన్నారు. యంత్రాలు లేని సమాజం కావాలని శ్రమకు తగ్గ ఫలితం రావాలని సిపిఐ పోరాటం చేస్తుందన్నారు. ప్రజాస్వామ్య ముసుగులో బీజేపీ ప్రభుత్వం పేదలను, కార్మికులను మోసం చేస్తుందని పేర్కొన్నారు. హక్కులను కలరాస్తున్న బీజేపీ పాలన ఎటువైపు వెళ్తుందని మండిపడ్డారు. కమ్యూనిస్టు పార్టీ అంటేనే ప్రశ్నించే గొంతు కానీ అలాంటి వారిని జైల్లో పెడుతూ బీజేపీ హక్కులను కాలరాస్తుందని ప్రజా సంఘాల రూపకల్పన చేసింది సిపిఐ పార్టీ అన్నారు. ప్రొఫెసర్ సాయిబాబాపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని, ఆయన నిర్దోషి అని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. అలాంటి గొప్ప శక్తి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. మోడీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందన్నారు. 2026 లోపు నక్సలిజాన్ని అంతమొందిస్తామని చెప్పడం అంటే ప్రశ్నించే వారిని అంతం చేస్తామని చెప్పడమేనని అన్నారు. బీజేపీ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుందని అన్నారు. దొంగలకు, దుర్మార్గులకు కొమ్ము కాస్తే ప్రభుత్వాన్ని అంతం చేయాలంటే మనమంతా ఒకటి అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు. సిద్ధాంత పునాదుల మీద ఏర్పడినటువంటి భారతదేశంలో తల్లి పార్టీ, మొదటి పార్టీ మార్క్సిజం సిద్ధాంత పునాదుల మీద అనేక ఆటుపడి ఎదుర్కొంటూ కొనగాడిగా నిలబడి ఈ దేశంలో అన్ని విప్లవ పార్టీ అన్నిటి కూడా తల్లి పార్టీగా ఉన్నటువంటి సిపిఐ పార్టీలో మనం ఉన్నందుకు గర్వంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో స్వాతంత్ర పోరాటంలో, అలాగే ఆనాడు 550 సంస్థానాల్లో ఈ దేశం విభజించబడి రాజకీయ వ్యవస్థ, రాజుల పరిపాలన, అలాగే సంస్థానంలో రాజుల పరిపాలన సందర్భంలో అప్పుడున్నటువంటి వెట్టి చాకిరి, బానిసత్వం, అయాది బాంఛాన్ని కాల్గొంటూ ఎక్కడికక్కడికి అనేక తెలంగాణలో అయితే తెలంగాణ సాయుధ పోరాటమే నిర్వహించాల్సి వచ్చింది. అలాగే ఇంకా మిగతా పుణ్యప్రాంతం, దేవాంగాలు అనేక పోరాటాలు చేసినటువంటి ఏకతరుల పార్టీ, విప్లవ పార్టీ. అంతేకాదు స్వాతంత్ర పోరాటంలో కూడా ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని అంతకుముందు మహాత్మా గాంధీ గారు, కాంగ్రెస్ నాయకులతో పోరాటం సాగుతున్నా మరి అందులో కూడా పాల్గొని మన 25లో స్థాపించబడిన తర్వాత ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పిలిపించినటువంటి మొదటి పార్టీ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నాను. అలాగే అప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ అంతానికి ప్రజాస్వామ్యం కావాలని, అలాగే రాజకీయ వ్యవస్థ అంతా కావడానికి మనం అనేక త్యాగాలు చేసి వేలాది మందిని పోగొట్టుకున్న త్యాగాల చరిత్రలో మనకు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఈ నెల 23వ తేదీన నిర్వహించే చలో సెక్రటేరియట్ విజయవంతం చేయాలని యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్దిసూరి కోరారు. ఎన్నికలలో హామీలు ఇచ్చి తీరా అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల విద్యా సంస్థలలో విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి పెద్దిసూరి అన్నారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. తాము అధికారంలోకి చేపట్టిన తర్వాత కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పి ఎన్నికలలో హామీలు ఇచ్చి తీరా అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించడం వదిలేసి కనీసం సమస్యలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం విడ్డూరమన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో గురుకులాలు అద్దె భవనాలలో అరకొర సౌకర్యాలతో కొనసాగుతూ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి చేకూర్చే పథకాలకే ప్రాముఖ్యతను ఇవ్వడం బాధాకరమని అన్నారు. అలాగే ఆర్మూర్ డివిజన్లో గల పిప్రి శివార్లోని గురుకుల విద్యా సంస్థల్లో విద్యార్థి ఆత్మహత్య పట్ల అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తమకేదీ తెలియనట్లు వ్యవహరించడం, విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు విద్యార్థి కుటుంబీకులు వెళ్లి వివరణ కోరగా బాధ్యతారహితంగా సమాధానాలు చెప్తున్నారని అన్నారు.
అలాగే గతం నుండి కూడా పిప్రి గురుకుల విద్యా సంస్థలో సరైన పర్యవేక్షణ లేదని, అలాగే కాలేజ్ ప్రిన్సిపల్ సమయపాలన పాటించడం లేదని వారు వాపోయారు. ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో కూడా జరగనటువంటి ప్రమాదాలు, ఆత్మహత్యలు ఈరోజు ప్రభుత్వ హయాంలో నిర్వహించబడుతున్నటువంటి ప్రభుత్వ రంగ విద్యా సంస్థల్లో వరుసగా జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలోనే వరుసగా 8, 9, 10ల సంఖ్యలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గురుకులాల్లో, సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. అనేక రకాల ఇబ్బందులతోటి, మానసిక ఒత్తిళ్లతోటి, అక్కడ లేనటువంటి సౌకర్యాలు, మౌలిక సదుపాయాల సమస్యలతోటి అనేక రకాలుగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని మరణిస్తూ ఉంటే ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి గురుకులాల సిబ్బంది కూడా ఇది మాకు సంబంధం లేని అంశం అనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు, నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆత్మహత్యల మీద ఒక కమిటీని వేసి నిజాలను బయటికి తీసుకురావాలి. అక్కడ ఏం జరుగుతూ ఉంది, దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరు అనేది వెలికి తీసి కఠినంగా శిక్షించాలి. సిఐడి విచారణ చేపట్టాలి. సాగునీరు కోసం రైతులు ఒక్కటై ఆందోళనకు దిగారు. దీంతో అధికార యంత్రాంగం దిగి వచ్చింది. రైతులతో చర్చలు జరిపి ఇప్పటికైతే నీటిని విడుదల చేస్తామని, భవిష్యత్తులో త్రాగడానికి సరిపడా నీటి కంటే ఎక్కువ నీరు నిల్వ ఉంటేనే సాగునీటిని అందజేస్తామని ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేశారు. ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద సాగునీటి కోసం రైతులు శుక్రవారం రోజు నిర్వహించిన రాస్తా రోకోకు అధికార యంత్రాంగం దిగి వచ్చి శనివారం రోజు నీటిని విడుదల చేసింది. అయితే బోధన్ ఇరిగేషన్ డిఈ లోక్యా నాయక్ రైతులతో చర్చలు జరిపి ఇప్పటికైతే నీటిని విడుదల చేస్తామని, భవిష్యత్తులో త్రాగడానికి సరిపడా నీళ్ల కంటే ఎక్కువ నీరు నిల్వ ఉంటేనే సాగునీటిని అందజేస్తామని అన్నారు. వేసిన పంటలు ఎండముఖం పడుతుండటంతో D46 కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయమని విన్నవిస్తున్నట్లు, అదేవిధంగా మరో తడి సాగునీటిని అడగబోమని ఒప్పంద రాసి ఇవ్వాలని, అలా అయితేనే నీటిని విడుదల చేస్తామని అన్నారు. దాంతో ఆగ్రహానికి గురైన రైతులు అట్టి ఒప్పందం రాసి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఈ పంట కాలంలో నిజాంసాగర్ డ్యాంలో నీరు నిల్వ లేనప్పుడు మాత్రమే నీటిని అడగమని నీతి పత్రంలో రాసి ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నిజాంసాగర్ ఆయకట్టు కింద ఉన్న రైతుల పంట పొలాలకు సాగునీటిని అందించి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. లేదంటే రైతులు ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. చివరికి అధికారులు చేసేదేం లేక D46 కెనాల్ ద్వారా పంట పొలాలకు సాగునీటిని విడుదల చేశారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. క్యాంపు గ్రామం బోధన్ మండలం నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ ఆయకట్టు రైతులు నిన్న రాష్ట్రారోపు చేసిన నీళ్ళ గురించి చేస్తే ఆఫీసర్లు వచ్చిర్రు, చర్చలు జరిపారు. ఈ ఒక్క తడికైతే ఇవ్వగలుగుతాం, మళ్ళీ పంటలు పండిందాకంటే మా తోటి కాదని అంటారు. పంటలు వేసినాం కాబట్టి కంపల్సరీ మాకు పంటలు పండిందాక నీళ్ళు ఇవ్వగలరని మేము గవర్నమెంట్కు వాళ్ళకు పైనుంచి సింగూరు నుంచి నీళ్ళు తీసుకొని ఇవ్వగలరని, ఖచ్చితంగా పంటలు చేతికి వచ్చిందాక నీళ్ళు కావాలన్నట్టుగా మేము అంటున్నాం. ఆఫీసర్లు ఏమో ఉన్న వరకు అయితే ఇవ్వగలుగుతాం, దాంట్లో మేమేం చేయాలంటారు. గవర్నమెంట్ చర్యలు తీసుకొని పంటలు ఎండిపోకుండా ఆల్రెడీ పెట్టుబడి పెట్టి ఉన్నాం కాబట్టి మా ఒక్క పంటలు చేతికి వచ్చిందాక ఇవ్వగలరని ప్రభుత్వాన్ని కొద్దిగా ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే వేలు పెట్టి ఉన్నాము, ఎకరాకు వచ్చేసి ఇప్పుడే 20,000 దాటిపోయింది పెట్టుబడి. ఎరువులు అన్నీ వేసినాము. ఇప్పుడు ఈ ఒక్కతడైతే ఇస్తాము, ఉన్న వరకు అయితే ఇస్తాము, తర్వాత మేమేం చేయలేమని అంటున్నారు. పైనుంచి నీళ్ళు రాంది. నిజాంసాగర్ ఆయకట్టు ఇచ్చినప్పుడు D46 కెనాల్ వరకు నిజాంసాగర్ నీళ్ళు ఇవ్వగలరని వరి పంటకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని నవిపేట మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు త్యాగసరిన్ కోరారు. అలాగే నిజాంపూర్ లెఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించిన 250 kVAR ట్రాన్స్ఫార్మర్ చోరీ అయినా అధికారులు స్పందించడం లేదని వారు వాపోయారు. వరి పంటకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని నవిపేట్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు త్యాగసరిన్ ఆధ్వర్యంలో MROకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవిపేట్ మండలంలో 70% గ్రామాల రైతులు D50 కాలువపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని, సకాలంలో వర్షాలు కురవకపోవడంతో మండలంలోని రైతులు వరి నాట్లు వేయలేదన్నారు. నాటిన వరి పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే నిజాంపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించిన 250 kVAR ట్రాన్స్ఫార్మర్ను గత కొన్ని నెలల క్రితం చోరీ జరిగిందని,
దీంతో గోదావరిలో నీళ్లు ఉన్నప్పటికీ నిజాంపూర్, లింగాపూర్, బినోల గ్రామాల రైతులు సుమారు 1600 ఎకరాలు సాగునీరు లేక నాటిన పొలం ఎండిపోవడం జరుగుతుందన్నారు. వెంటనే అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బోచన్న, మండల ప్రధాన కార్యదర్శులు రాజేందర్, భూషణ్, జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షులు పిల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నాటుకోలేక నారు ముదిరిపోవడం, ఎన్నో ఇబ్బందులు గురి కావడం జరుగుతుంది. ఏదైతే సంబంధిత నిజాం సాగర్ కాలువ ద్వారా D50 కెనాల్ ద్వారా వచ్చే వాటర్ని కూడా విడుదల చేయకపోవడం చాలా బాధాకరం. సుమారు నవీపేట మండలంలో 70% మంది రైతులు ఆ D50 కెనాల్ ద్వారా ఆధారపడి ఉండడం జరుగుతుంది. ఏదో కొంచెం బోరు వాటర్ వస్తున్నాయని చెప్పి దాని ద్వారా కెనాల్ ద్వారా వాటర్ వస్తాయని పొలం నాటుకొని ఆ పొలాలు కూడా ఎండిపోవడం జరుగుతున్నది. వెంటనే సంబంధిత అధికారులు చొరవ చూపి ఈ D50 కెనాల్ ద్వారా వాటర్ని విడుదల చేయాలని కోరుతున్నాం. అలాగే గత సంవత్సరం నుంచి నవీపేట మండలంలోని నిజాంపూర్ గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 250 గల ట్రాన్స్ఫారం దొంగతనానికి గురి కావడం జరిగింది. ఇది ఒక్కసారి కాదు, 2 సార్లు కావడం జరిగింది. రైతాంగం 4 లక్షలు సమకూర్చి లాస్ట్ సంవత్సరం దాన్ని ఏర్పాటు చేసుకొని వారే రైతులు పంట పండించుకోవడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ దొంగతనానికి గురి కావడం జరిగింది. కాబట్టి తక్షణమే లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు స్పందించి ఈ 250 ట్రాన్స్ఫారాన్ని అందించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. అక్కడ నిజాంపూర్ గ్రామ శివారంలో సుమారు 1600 ఎకరాల రైతులు నష్టపోవడం జరుగుతుంది. అది బినోల గ్రామం కానీ, లింగాపూర్ గ్రామం కానీ, ఆ గ్రామానికి సంబంధించిన శివారులో రైతులు కానీ తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి తక్షణమే మేము అధికారులను కోరుకొని యుద్ధ ప్రాతిపదికన ఆ ట్రాన్స్ఫార్ని ఇప్పించి రైతులను ఆదుకోవాల్సి ఉంటాం. అర్హులైన ప్రతి పేదవాడికి తెల్ల రేషన్ కార్డు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ధనవంతుల వద్ద రేషన్ కార్డు ఉంటే స్వచ్ఛందంగా అధికారులకు అప్పగించాలని ఆయన సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని రెడ్డి సంఘంలో 3 మండలాలకు చెందిన లబ్ధిదారులకు 1590 నూతన రేషన్ కార్డులను రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, సబ్ కలెక్టర్ కిరణ్ మైలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డు వల్ల అనేక సంక్షేమ పథకాలు ప్రజలు పొందవచ్చని అన్నారు. ధనవంతుల వద్ద రేషన్ కార్డు ఉంటే స్వచ్ఛందంగా అధికారులకు అప్పగించాలని సూచించారు. రెవెన్యూ అధికారులు కౌంటర్లు పెట్టి రేషన్ కార్డులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రేషన్ కార్డు తీసుకున్నటువంటి వారందరికీ ప్రభుత్వం ద్వారా ఏ సౌకర్యం మీకు అందాలో అవన్నీ అందుతాయి. నేను ఒక చిన్న ప్రశ్న ఇస్తాను, ముందుగా చెప్పండి. ఏ ప్రభుత్వ సహకారమైనా, ఇవాళ పెన్షన్లైనా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లు సహాయమైన, ఆనాడున్నటువంటి డబుల్ బెడ్ బిల్ అయినా, ఇప్పుడు ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు అయినా, పిల్లలకు స్కాలర్షిప్స్ పైసలు రావాలన్నా, దవాఖానాలో వైద్యం జరగాలన్నా ఫ్రీగా, ఇవన్నిటికీ ఈ కార్డే ఆధారం. అందుకే ఈ కార్డు విషయంలో కొంత ఇదివరకు రాష్ట్రంలో 3 కోట్ల జనాభా 4 కోట్లు అయితే 3,18 లక్షల మందికి ఈ కార్డు ద్వారా వివిధ సహకారాలు సౌకర్యం కలుగుతుంది. విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని జిల్లా విద్యాధికారి పి అశోక్ కుమార్ అన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఎడపల్లి మండలం జాన్కంపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఏటీఎల్ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులతో ఉన్న సృజనాత్మకతను వెలికితీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం తరగతులలో ఉపాధ్యాయుల బోధనా తీరును పరిశీలించి అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఎం జోన్స్, ఏఎంఓ బాలకృష్ణరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు పోస్టల్ శాఖ సిద్ధమవుతుంది. సాంకేతిక పరమైన సేవలకు అధిక ప్రాధాన్యతనిస్తుంది. ఈ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని తపాలా శాఖలో రానున్న రోజుల్లో కొత్త సాఫ్ట్వేర్ అమల్లోకి రానుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని తపాలా శాఖలో రానున్న రోజుల్లో కొత్త సాఫ్ట్వేర్ అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి పోస్టల్ ఉద్యోగులకు సీనియర్ స్థాయి అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని 3 హెడ్ పోస్ట్ ఆఫీసులో 60 సబ్ పోస్ట్ ఆఫీసులు, 419 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో ఈ సౌకర్యం రానుంది. రాష్ట్రంలో కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ కోసం పైలట్ ప్రాజెక్టుగా నల్గొండ జిల్లాను ఎంపిక చేశారు. అక్కడ కొత్త సాఫ్ట్వేర్ సక్సెస్ కావడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ నెల 22వ తేదీ నుండి ఇది అమల్లోకి రానుంది. రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల్లో ఈ నెల 22వ తేదీ నుండి ఐటీ 2.0 ద్వారా తపాలా సేవలు అందించబడతాయని అధికారులు చెబుతున్నారు. పోస్ట్ ఆఫీసుల్లోని అన్ని సేవలు కొత్త సాఫ్ట్వేర్ ద్వారానే పనులు జరుగుతాయని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఈ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసిందని పేర్కొంటున్నారు. కొత్తగా సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్న సందర్భంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఈ నెల 21వ తేదీన పోస్ట్ ఆఫీసులలో సేవలు నిలిచిపోతాయి. దీనికి సంబంధించి 18, 19వ తేదీల్లో ప్రిపరేటరీ వర్క్ ఉంటుందని, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే సదుద్దేశంతో ఈ మార్పు జరుగుతుందని పోస్టల్ అధికారులు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎర్గట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల పోలీస్ స్టేషన్లో పీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్, పార్టీ మండల అధ్యక్షులు సోమదేవారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు శివన్నోల శివకుమార్తో పాటు మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ మాట్లాడుతూ గౌరవ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు చూస్తే అధికారం పోయిందన్న అక్కసుతో కేటీఆర్ కు మతి భ్రమించిందని అన్నారు. అందుకే ప్రజలు దొరతనపు అహంకార కుటుంబ పాలనను అంతం చేసి గద్దెను దించారన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏకవచనంతో నువ్వు మాట్లాడుతున్నావనంటే నీ ఆలోచన విధానం ఏ స్థాయికి పోయిందో తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. కేటీఆర్ ఈ రోజు మిమ్మల్ని 10 ఏళ్ల కాలంలో దోసుకున్నటువంటి దోపిడిని, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ చెల్లెల్ని, మీ అందరు చేసినటువంటి దోపిడిని ఈరోజు అరికట్టడానికి, బొందబెట్టడానికే ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కఠినమైనటువంటి చర్యలు, పారదర్శకమైన చర్యలు తీసుకుంటుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు, ప్రధానంగా రైతాంగ సమస్యలు తీసుకున్నా, పేద ప్రజలకు సన్నబియ్యం తీసుకున్నా, పేద ప్రజలు కట్టుకోవడానికి ఇంద్రమిల్లు తీసుకోవాలనుకున్నా, పేద విద్యార్థులకు ఉన్నత చదువుకోవాలనుకున్న విద్యార్థులకు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 20% కాస్మెటిక్ ఛార్జీలు ఉంటే ఈరోజు మేము 40% మేము కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. అదే మాదిరిగా ఏనాడు మీ ముఖానికి కూడా 10 ఏళ్ల కాలంలో పేదవాడికి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈరోజు 5 కోట్ల మంది, ఈరోజు 30 లక్షల మందికి మేము రేషన్ కార్డులు ఇస్తున్నాము. అంటే మాది పేద ప్రజల ప్రతి కోసం ఏం చేస్తూ ఉంటే భరించలేక, మెంటలెక్కి, ఏం చెప్పాలో అర్థం కాక, ఏం మాట్లాడాలో అర్థం కాక గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి మీద నువ్వు చేస్తున్నటువంటి మాటలను నువ్వు వ్యక్తిగతంగా పైశాచికానం పొందుతున్నావు కావచ్చు, కానీ నువ్వు చెప్పినటువంటి మాటలు, చేస్తున్నటువంటి చర్యలు తెలంగాణ ప్రజలు క్షమించరు, మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి వచ్చింది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటి
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదనగర్ విఠలరావు ధ్వజమెత్తారు. తరచూ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలపై ప్రభుత్వం స్పందించి దర్యాప్తు చేపట్టాలన్నారు. ఆరూరు పట్టణంలోని వేల్పూర్ బాలుర సాంఘిక సంక్షేమ స్కూల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదనగర్ విఠలరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఆయన కాలేజ్కి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం విఠలరావు మాట్లాడుతూ విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఏవైనా ప్రభుత్వ గురుకులాల్లో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందని ఆరోపించారు. అనంతరం ఆసుపత్రి ఎదుట జరిగిన ధర్నాలో వామపక్ష విద్యార్థి సంఘాలతో కలిసి ఆయన పాల్గొన్నారు. మరి అంత మంచి దేవాలయాల్లో ఉన్న గురుకులాల ఆ రోజు మేము చూసాం. గురుకులాల అప్పటి సెక్రటరీ ప్రవీణ్ కుమార్ కానీ, మలయ భట్ కానీ చాలా చేసింది. ఇప్పుడు ఒక ప్రభుత్వం ప్రభుత్వంతో అధికారులు కూడా సహకరించాలి. మరి అంత మంచి గురుకులాలు ఈరోజు ఈ స్థితికి వచ్చినాయంటే ఈ 18 నెలలే. మరి కారణము మనం ఒక్కసారి కనుక్కోవాలి. గవర్నమెంట్ మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఏ వర్గానికి న్యాయం చేయడం లేదు. మనం చూస్తూ ఉన్నాం అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతూ ఉన్నది. మరి రావు మరి ఏం కారణాలో తెలియదు. మరి ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చినాక కనీసం 1000 మంది పైన గురుకుల స్కూల్లో కానీ కాలేజీలో కానీ అస్వస్థతకు గురైనరు. మరి ఈరోజు చూస్తూ ఉంటే స్ట్రెంత్ రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. 100 పైన మరి చనిపోయిన వివిధ కారణాలతో. నేను అనుకుంటా మరి ఇదంతా గవర్నమెంట్ అత్తనే చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రభుత్వ బాధ్యత వహించాలి. ప్రభుత్వ గురుకుల కళాశాలలో తల్లిదండ్రులు బీదోళ్ళు, ఏం లేనోళ్ళు, ఎక్కడోళ్ళు నిజాం సాగర్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటే వాళ్ళకు లైఫ్ గ్యారంటీ లేకుంటే వాళ్ళ బాధ్యత ప్రభుత్వాన్ని వహించాలి. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సలహాలు ఇస్తే తీసుకుంటాం కానీ అబద్ధాలు మాట్లాడితే మాత్రం నిలదీస్తామని రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామర్తి గోపి, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్ హెచ్చరించారు. అధికారం పోయిందన్న అక్కసుతో రాష్ట్రంలో హరీష్ రావు, కేటీఆర్, జిల్లాలో ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని వారు ధ్వజమెత్తారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామర్తి గోపి, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ విచ్చలవిడిగా అవినీతి చేస్తే దానిని గమనించిన ప్రజలు చెంపదెబ్బ కొట్టినట్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారన్నారు. అయినా టీఆర్ఎస్ నాయకులు ఇంకా అధికారంలో ఉన్నామనుకుని అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చకుండా
లేకుండా కాలం గడిపిన బీఆర్ఎస్ పార్టీ నేడు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేసిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తుంటే వారికి మింగుడు పడడం లేదని అన్నారు. వేల్పూర్ గ్రామంలో గల్ఫ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితులను ఆదుకోవడం లేదని మాట్లాడడం జరిగిందని, కానీ వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ దేశాలలో ఇబ్బందులు పడుతున్న గల్ఫ్ కార్మికుల కోసం ఎన్ఆర్ఐ సెల్ను ఏర్పాటు చేసి గల్ఫ్ బాధితులకు సహాయం అందిస్తుందన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. కానీ ఎలాగైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కించపరచాలనే ఆలోచనతో ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు సహాయం అందించడం లేదని మాట్లాడడం జరిగిందని, ఆ విషయం అవాస్తవమని సాక్ష్యాలతో సహా మీకు నిరూపిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు ఇచ్చిన సహాయ వివరాలు మీకు తెలిసేలా కనువిప్పు చేస్తామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ప్రకటించి చేసి ఈ నెల 17వ తేదీన వేల్పూర్ గ్రామంలో గాంధీ విగ్రహం వద్ద సాక్ష్యాలతో వచ్చి ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. సాక్ష్యాలతో వస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకుంటే ఎక్కడికక్కడ వారు ఆగిపోవడం జరిగిందని, కానీ ఎలాగైనా ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాలని దురాచారాలతో ప్రశాంత్ రెడ్డి తమ్ముడు అజయ్ రెడ్డి ఒకరోజు ముందుగానే 40 మంది బీఆర్ఎస్ గుండాలను వారి ఇంట్లో ఉంచుకోవడం జరిగిందని, ప్రశాంత్ రెడ్డికి గల్ఫ్ బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సహాయ వివరాలు ఇవ్వడానికి వెళ్లిన నంగి దేవేందర్ రెడ్డిపై టీఆర్ఎస్ గుండాలు దారుణంగా దాడి చేశారని, నిజానికి నంగి దేవేందర్ రెడ్డి వాస్తవాలను చెప్పడానికే వెళ్లాడని వారు వివరించారు. ప్రశాంత్ రెడ్డికి ఆయన మాట్లాడిన మాటలపై చిత్తశుద్ధి ఉంటే ఆయన మాట్లాడింది నిజమని భావిస్తే ఎందుకు గాంధీ విగ్రహం దగ్గరికి రాలేదో చెప్పాలని నిలదీశారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగిస్తున్నాం కాబట్టే తెరాస నాయకులు ధైర్యంగా తిరుగుతున్నారని అన్నారు. గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తే తీసుకుంటాం, కానీ ప్రభుత్వంపై తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్, నగర మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం, డీసీసీ డెలిగేట్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు మరి గల్ఫ్ బాధితులకు ప్రభుత్వం సహాయమే చేస్తలేదు, వాళ్ళు చాలా వాగ్దానాలు చేసి ఏ సహాయం చేస్తలేదని చెప్పి ఎవరు చెప్పారు ఎన్ఆర్ఐ పాలసీ పెడతామని చెప్పి. గత ప్రభుత్వంలో ఎన్ఆర్ఐ పాలసీ పెట్టి మరి పాస్పోర్ట్ వచ్చిన ప్రతి ఒక్కరు బయటకు పోదాం అనుకుంటే వాళ్ళ కంపెనీల గురించి మేము ఎంక్వైరీ చేసి మంచి కంపెనీ ఏది చెడ్డ కంపెనీ అని చెప్పేసి మీకు తెలియజేస్తాం, దాని ప్రకారం మీరు పోయి మరి అక్కడ పని చేసుకోండి అని చెప్పేసి వారు చెప్పి మరి 10 సంవత్సరాల్లో గల్ఫ్ బాధితులని గల్ఫ్ సంబంధించిన ఏదైతే ప్రజలు ఏదైతే పోతా ఉన్నారో వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. గల్ఫ్ బాధితులకి 5 లక్షల రూపాయల విదేశీగా ఇస్తూ ఉన్నాం. ఇది వాస్తవం కాదా? ఈ వాస్తవాన్ని కప్పిపుస్తూ మరి బాల్కొండలో నిజామాబాద్ జిల్లాలో ఎవరికి కూడా గల్ఫ్కు సంబంధించిన వాళ్ళకి ఎవరు కూడా పైసలు రాలేదని చెప్పేసి చెప్తే దానికి మరి ఆ ఆరోపణకి సవాలుగా మా జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు మరి మేము ఆధారాలతో మీ దగ్గరికి వచ్చి మీకు ఆధారాలు చూపిస్తామని చెప్పేసి ఒక సవాల్ వేసి ఒక 2-3 రోజుల ముందే ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చినాం. మీ దగ్గరికి వచ్చి మేము మీ వాస్తవాలు మీ కళ్ళు పూసుకుపోయి ఉన్నాయి, మీకు వాస్తవాలు తెలుస్తలేదు. 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన వ్యక్తి ఇట్లాంటి అవాస్తవాలు మాట్లాడితే కరెక్ట్ కాదు, మేము మీకు వాస్తవాలు చెప్తామని చెప్పేసి మేము వేల్పూర్కి వచ్చి మీకు ఆధారాలు చూపిస్తామని మేము మా మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానికి మేము ముందుగానే ఆధారాలు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉంటే పోలీస్ వారు మమ్మల్ని ఇక్కడ కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించిన పెద్ద పులి సంచారం పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ అధికారి ఏలు సింగ్ మేరు ఆదేశించారు. పులి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేయాలని ఆయన తెలిపారు. కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించిన పెద్ద పులి సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ అధికారి ఏలు సింగ్ మేరు జిల్లా అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. పులి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేయాలన్నారు. గత 5 రోజుల క్రితం రామారెడ్డి మండలం రెడ్డిపేట స్కూల్ తాండాలో పెద్ద పులి సంచరించిన ప్రాంతాన్ని శుక్రవారం ఏలు సింగ్ మేరు పరిశీలించారు. ఆవుపై దాడి చేసిన ప్రాంతాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెద్ద పులి అడుగు జాడలను అధికారులు ఆయనకు చూపించారు. పెద్ద పులి ఆచూకీ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్ కెమెరాలను ఆయన పరిశీలించారు. పెద్ద పులి కదలికను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుండాలని అధికారులకు సూచించారు. ఆపరేషన్ టైగర్ సిబ్బంది పులి ఎక్కడికి వెళ్తుంది, ఎలా ఉందనే విషయాలను కనిపెడుతూ ఉండాలన్నారు. పులికి సంబంధించిన సమాచారాన్ని ప్రతిరోజు తమకు పంపించాలని ఆదేశించారు. అంతకుముందు ఆయన కామారెడ్డి మండలం గరుగుల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఆయన వెంట జిల్లా అటవీ శాఖ అధికారిని నిఖిత, ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ రామకృష్ణ, కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్యరెడ్డి, ఫారెస్ట్ రేంజ్ అధికారులు ఉన్నారు.
ఒక వారం నుంచి ఈ కామారెడ్డి జిల్లాలో అది పులి సైటింగ్స్ జరుగుతుంది. పాక్ మార్క్స్ కూడా ఈరోజు చూసినాం. ఇది మూడు స్థలంలో చూసినాం. పాక్ మార్క్స్ అది క్యాటిల్ కిల్లింగ్స్ కూడా జరిగింది ఈ ఏరియాలో. కానీ అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున కూడా అది వెంటనే మేము కంపెన్సేషన్స్ కూడా ఇస్తున్నాము. అది టోమ్ కూడా ఇది విలేజెస్ ఊరులో కూడా అది చెప్పడం జరిగింది. ప్రతిరోజు అది మా పెట్రోలింగ్ పార్టీస్ కూడా అది తిరిగి అది పెట్రోలింగ్ చేస్తున్నాం. ఫస్ట్ 10th రోజు మనకి సిరికొండ రేంజ్లో నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో మనకి ఆనవాళ్ళు కనిపించాయి. ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ పగ్మార్క్స్ కనిపించాయి. అక్కడ నుంచి మనం ఫ్రింజ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇందల్వాయి కానీ మాచారెడ్డి కానీ అన్నిట్లో కూడా పెట్రోలింగ్ పెంచాము. వన్స్ ఇవన్నీ పెట్రోలింగ్ పెంచిన తర్వాతనే మనకి కామారెడ్డిలో నోటీస్ చేసింది 12th రోజు ఈవినింగ్. సో వన్స్ వచ్చిన తర్వాత 4 పెట్రోలింగ్ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఒక 20 కెమెరా ట్రాప్స్ కూడా పెట్టడం జరిగింది. సో మనకి ఒక్కసారి కెమెరా ట్రాప్లో ఏదైనా ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ కానీ డైరెక్ట్ సైటింగ్ కానీ వస్తే మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం అది ఎస్టువేళ కాదా అన్నది. అన్లెస్ అండ్ అంటిల్ మనకి డైరెక్ట్ సైటింగ్ అయితే కానీ మనం ఇప్పుడు నిర్ధారించలేం. ఇప్పుడు మన ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి కోరారు. మొక్కలతోనే జీవరాశుల మనుగడ సాధ్యమని, భావి తరాలకు కాలుష్యరహిత సమాజాన్ని అందిద్దామని ఆయన పిలుపునిచ్చారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో లయన్స్ భవనం వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, జోనల్ చైర్మన్ చాకులింగం, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కోశాధికారి వంశీరెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన లయన్స్ క్లబ్ ప్రతినిధులను అభినందించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. పచ్చదనం పెరిగితే పర్యావరణం భద్రంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు పెండం జీవన్, డాక్టర్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. వర్షాభావం వల్ల ఆ పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని వెంటనే ప్రభుత్వం నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, జిల్లా బీజేపీ నాయకులు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాభావం, సాగునీటి కొరతతో నిజామాబాద్ జిల్లాలో రైతన్నలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. పంటలు ఎండిపోతున్నాయని, రైతుల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుతుందన్నారు. నిజాంసాగర్ కెనాల్ ద్వారా తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే నీరు విడుదల చేయకపోతే రైతుల పక్షాన బీజేపీ వారం రోజుల్లో ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు. మెట్పల్లి మండలం వెల్లుల్లా, జగ్గాసాగర్, మేడిపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని వాపోయారు. ఈ విషయాన్ని కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన నరసింహరావు ఎస్ఆర్ఎస్పీ సంబంధిత అధికారులతో మాట్లాడి ఎస్ఆర్ఎస్పీ నీటి విడుదల చేయాలని అధికారులను కోరగా సానుకూలంగా స్పందించిన అధికారులు నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు జువాడి నరసింహరావు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి శనివారం రోజు బాల్కొండ మరియు ఆర్మూర్ శాఖ గ్రంథాలయాలను ఆకస్మికంగా సందర్శించి నిర్వహణను పరిశీలించారు. ఆర్మూర్ శాఖ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న పాఠకులకు ఇంటర్నెట్ సౌకర్యం, పోటీ పరీక్షలకు సంబంధించి పాఠకులు అడిగిన పుస్తకాలు సరఫరా చేసి గ్రంథాలయంలో వసతులు కల్పించినందుకు పాఠకులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే జిల్లాలోని గ్రంథాలయాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నందుకు స్థానిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు చైర్మన్ను సన్మానించారు. నిజామాబాద్ నగరానికి వచ్చిన రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యను మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ఆర్ఎన్బి అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పూల బొకే అందించి స్వాగతం పలికారు. అనంతరం నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, సీవేజ్ సిస్టమ్ ప్లాంట్ పని విధానం తదితర అంశాలపై రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యకు మున్సిపల్ కమిషనర్ వివరించారు. బాన్స్వాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివార్లోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం రోజు డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు అప్పారావు, నర్సరాజు, సాయిబాబా, సత్యనారాయణ, స్థానిక నాయకులు, భక్తులు పోచారం భాస్కర్ రెడ్డి వెంట ఉన్నారు.
కమర్పల్లి మండలం కోనసముద్ర గ్రామానికి చెందిన ప్రదీప్ ఇటీవల 2 కిడ్నీలు చెడిపోయి మరణించారు. వారిది పేద కుటుంబం కావడంతో కార్యకర్తల ద్వారా విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి వారి కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. శనివారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో పచ్చ కామెర్లతో బాబు అనే యువకుడు మృతి చెందాడు. మృతుడు ఇబ్రహీంపేట గ్రామస్తుడు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే యువకుడు మృతి చెందాడని మృతుని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. మృతునికి వైద్యం చేశామని కానీ సీరియస్ కండిషన్లో రావడంతో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులను పోలీసులు సంధాయించి పంపించారు. ఇందోర్ నగరంలోని భాగవత ప్రవచనాలు బోధించేందుకు వచ్చిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు స్వామి అవధేశానందగిరిని వారాహిమత ఆలయ నిర్మాణకర్త మంచాల జ్ఞానేందర్ గుప్తా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహారాజ్కు భగవద్గీత అందజేశారు. స్వామివారి దీవెనలు సమాజానికి మేలు చేసే మార్గాన్ని చూపుతాయని జ్ఞానేందర్ తెలిపారు. స్వామివారి ఉపన్యాసాలు, ఆధ్యాత్మిక సందేశాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకం అవుతాయని అన్నారు. అలాగే నిజామాబాద్ నగరంలోని అమ్మా వెంచర్ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న వారాహిమత ఆలయానికి స్వామివారు తప్పకుండా రావాలని ఆహ్వానించారు. స్వామి అవధేశానందగిరిని మహారాజ్ జ్ఞానేందర్కు ఆశీస్సులు అందించి వారు చేపట్టిన ధార్మిక కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బడా నాయకులకు వత్తాసు పలికి బీజేపీ హెచ్చరిక. సిపిఐ నిజామాబాద్ జిల్లా 22వ మహాసభలో పాల్గొన్న చాడా. స్థానికంగా అందుబాటులో ఉన్న అవకాశాలను స్థానిక సంస్థ ధోరణితో ఉన్నత విద్యకు పేద విద్యార్థులు దూరమవుతున్నారని నగరంలో నిర్వహించిన భారీ ర్యాలీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.